నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. బ్రేకింగ్ న్యూస్. అల్లు అర్జున్ అరెస్ట్. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తారా, లేదా న్యాయమూర్తి వద్ద కండిషనల్ బెయిల్ ఏమైనా తీసుకుంటారా? రిమాండ్ తరలింపు అనేది ఉంటుందా? ఇవన్నీ చాలా చర్చనీయాంశంగా ఉంది అల్లు అర్జున్ విషయంలో. ఇంకా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్లో జరిగిన ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. అయితే ఈ ఘటనలో ఇప్పటికీ సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేయగా, ఇప్పుడు సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అనుమతులు లేకుండా అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వెళ్లాడని పోలీసులు బన్నీపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు హీరో అల్లు అర్జున్. సంధ్య థియేటర్ ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ నిందితుడిగా చేర్చారు పోలీసులు. తనపై నమోదైన కేసులో కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం తీర్పు వెలువడించలేదు. ఈలోగానే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. బన్నీ అరెస్ట్ వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా సంచలనం రేగింది. కాగా అల్లు అర్జున్ పై మొత్తం 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా 5 లేదా 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తుంది. నిజంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? మీ కామెంట్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.